హాయ్ వ్యూవర్స్, నేను మీ ఎస్వీఆర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రీ మీడియా. బాలకృష్ణ గారు అంటే గుర్తొచ్చింది. వీరసింహారెడ్డి ఈవెంట్ లో అనుకుంటా, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఐ థింక్. ఎస్వీఆర్ డైలాగులు అక్కినేని తొక్కినేని అని చెప్పేసి ఆ వర్డ్ అన్నప్పుడు చాలా వైరల్ అయింది, చాలా ట్రోల్స్ జరిగాయి. ఇమ్మీడియట్ గా ఇద్దరు, అఖిల్ కానివ్వండి నాగ చైతన్య కానివ్వండి, ట్వీట్స్ పెట్టారు. బట్ మీ సైడ్ నుంచి వెరీ పాజిటివ్ రియాక్షన్. ఎందువల్ల? ఈ బాలకృష్ణ గారితో ఉన్న అనుబంధం వల్లేనా? అలానే ఏం లేదండి. వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ ద స్ట్రైడ్ అండి. ఆయన ఒక ఫ్లోలో చెప్తున్నారు. ఆయన చెప్పింది మీరు నెగిటివ్గా తీసుకుంటే నెగిటివ్గా తీసుకుంటాం, మనం పాజిటివ్గా తీసుకుంటాం. ఆయన దేర్ ఫీలింగ్ ఇస్ దట్ మేమే ఇది అన్న రిలేషన్ ఉండొచ్చు. లైక్ మా నాన్నగారు ఎస్వి రంగారావు గారు కలిసి చేసింది అని చెప్పి ఉండొచ్చు. దేర్ మనం పాజిటివ్గా తీసుకుంటే పాజిటివ్గా ఉంటుంది. ద నెగిటివ్ సెన్స్ కొంతమంది ఏమన్నారు, ఆ ఇంటి పేరు వాళ్ళు కూడా ఉన్నారు కదా అంటున్నారు. అక్కినేని తర్వాత తొక్కిన అలాంటి ఇంటి పేరు వాళ్ళు కూడా ఉన్నారంటారు. సో దేర్ ఆర్ డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ అ కాయిన్ అండి. సో మనం ఒక ప్యాటర్న్ తీసుకుంటే ఓకే, ఆయన ఫ్లోలో ఆయన మాట్లాడుతూ వెళ్ళిపోతారు. నేను చాలా సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. దాంట్లోంచి వీ కెన్ పిక్ అండ్ చూసి. ఇప్పుడు నాతో ఆయన పర్సనల్ గా చెప్పిన మాటలు ఉంటాయి. సో హీ రిగార్డ్స్ తాతయ్య గారు వెరీ హై. నిజం చెప్పాలంటే నాతో పర్సనల్ గా చెప్పచ్చు కానీ ఆయన he was looking after my grandfather in a way sense that ఒక గురువు లాగా చూసుకుంటాను. ఆయన చేసిన డిఫరెంట్ పాత్రలు ఎవరు చేసి ఉండరు, ఆయనలాగా ఎక్స్పెరిమెంట్ చేయాలి, ఇలాంటి నాకు ఎన్నోసార్లు చెప్పారు ఆయన. ఓకే. సో అంత రెస్పెక్ట్ ఉన్నోడు సడన్ గా ఇలా చేశారు, ఇది చేశారు అంటే ఆయన ఏమంటారు, చాలాసార్లు చెప్తారు ఓకే ఇలాగుంటుంది, మేము తాతయ్య గారు ఈ క్యారెక్టర్ చేసి మళ్ళీ మా డాడీ ట్రై చేశారు, తాతయ్య గారు ట్రై చేశారు. ఆ స్పిరిట్ ఆఫ్ కాంపిటీషన్ ఉండాలి. ఇంకా నేను అప్పటికి ఇంకా సినిమా రిలీజ్ అవ్వలే, నేను ఆడియో ఫంక్షన్ పిలువుదాన్ని వెళ్తేనే నాకు ఇంత అడ్వైస్ చేశాడు ఆయన. ఓకే. రెగ్యులర్ గానే ఉన్న టచ్. నేను షూటింగ్ లో ఆయన కలిసినప్పుడు అయినా చెప్తారు, ఆ కాంపిటేటివ్ స్పిరిట్ మనలో ఉండాలి. వాళ్ళు చేసిన డిఫరెంట్ రోల్స్ మనం ఇప్పుడు చెయ్యట్లేదు, ట్రై చేయి, బ్యారియర్ పెట్టుకోక, నాకు ఇంత అడ్వైస్ చేశారు. అంత రెస్పెక్ట్ పెట్టుకున్న మనిషి చాలా ఇదిగా మాట్లాడాడంటే మేము పాజిటివ్ గా రెస్పాండ్ అంటే వాట్ హీ ఈస్ గివెన్ టు అస్, మేము పాజిటివ్. ఈవెన్ ఆ టైంలో మీ పైన కూడా ట్రోల్స్ వచ్చినాయి. మీరు మీ బ్రదర్ అనుకుంటా వీడియో రిలీజ్ చేశారు. వీడియో రిలీజ్ చేయగానే మీకు ధైర్యం లేదా? ఎస్వీఆర్ గారిని అంటే ఎలా వదిలేస్తారు? సరే, అభిమానులు హర్ట్ అయ్యారు, కరెక్టే. ఆయన ఏమన్నాడు, క్లారిటీ వచ్చింది కదా, ఆయన నేను అనలేదు అంటాడు. దట్ ఈస్ ఆల్ డిఫరెంట్ స్కూల్. మాకు ధైర్యం అంటే మాకు ఎంత ధైర్యం ఉందో మేము చూపించాల్సిన అవసరం కూడా లేదండి. కొంతమంది సెంట్రిక్ ఏం మాట్లాడతారు, క్యాస్ట్ బేస్ మాట్లాడతారు. వీఆర్ నాట్ ఇన్ టు క్యాస్ట్. మేము వీఆర్ బాటప్ ఇన్ ఇండియన్ సొసైటీ. మనకు వీఆర్ ఇంటూ ఇండియాలో డిఫరెంట్ రిలీజియన్స్ ఉన్నప్పుడు ఇంకా కులాల ద్వారా ఏం కొట్టుకుంటామని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంది ట్రోల్ చేశారు. నేను ఒక్కదానికి కూడా రిప్లై ఇవ్వలే, టు బి ఫ్రాంక్. ఐఎమ్ నాట్ కన్సర్న్డ్. దేర్ ఇస్ అన్ మేజర్ ఇష్యూ. కొంతమంది ఇబ్బంది పడుతున్నారు, ఎవరు ఇబ్బంది పడితే ఇందులో ఏమీ లేదు అనేది. వాట్ తాతయ్య గారికి ఎంత రెస్పెక్ట్ ఇస్తారో బాలకృష్ణ, మనకు పాయింట్లో మనకు అన్ని తెలిసినప్పుడు వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ టు ది అదర్స్ ఆల్సో. తెలియని వాళ్ళకి మనం చెప్పాలి. కొంతమంది సెంట్రిక్ గా వేరే ఇష్యూస్ మీద డైవర్ట్ చేసి దీన్ని మౌంట్ చేసుకుంటూ ఇది అన్నారు. ఆయన అప్పుడు మీరు ఆ మొత్తం వర్షన్ డైలాగ్ తీసుకుంటే జానపదాల గురించి మాట్లాడుతూ ఆ డైలాగ్స్ ఆయన ఒక ఫ్లోలో ఉన్నాడు. ఆ ఫ్లోలో ఆయన అన్నాడు, స్పెషల్ గా పేలేసి రంగారావు గారు అది, రంగారావు గారు ఇది ఎప్పుడైనా అన్నా ఈ రెస్పెక్ట్స్ హిమ్ అ లాట్. సో నాగేశ్వరరావు గారు, బాలకృష్ణ గారే చెప్తారు కదా నాగేశ్వరరావు గారి గురించి కూడా, దాని కొడుకులాగా చూసుకుంటారు ఆయన, మా బాబాయ్ లాంటి. ఇంకా ఐ సీ ఎండ్ ఆఫ్ దట్ టాపిక్. అడుగుతారు, మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఐ హావ్ దట్ పేషెన్స్ టు ఎక్స్ప్లెయిన్, అండ్ నాట్ అ ప్రాబ్లమ్ ఆల్సో. మాకు తెలిసిన న్యూస్ ప్రకారం తాతగారు అంత ఈజీగా ఏమి ఇండస్ట్రీలో he had his own struggles. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. ఫస్ట్ వచ్చిన కొన్ని మూవీస్ కూడా పెద్దగా ఆడలేదు. పాతాళ భైరవితో బ్రేక్ వచ్చింది. ఫస్ట్ ఫిల్మ్ అనుకుంటే మీకు వరుదిని అని ది పోస్ట్ ఇండిపెండెన్స్ రిలీజ్ అయింది, ప్రీ ఇండిపెండెన్స్ పోస్ట్. బట్ అయినప్పటికీ పెద్ద గుర్తింపు రాలేదు. ఈ టైంలో నానమ్మ గారు అలిగి పుట్టింటికి కూడా వెళ్ళారు అనేది ఒక న్యూస్. లేదా మీరు ఆ సినిమా చేశాక ఆయన మళ్ళీ జంషెడ్పూర్ లో ఉద్యోగం చేశారు. He was the first fire officer in Bandar. ఫస్ట్ ఫైర్ ఆఫీసర్ గా ఉన్నారు బందర్ కి. తర్వాత ఈ సినిమా చేశారు, తర్వాత బ్రేక్ మళ్ళీ జంషెడ్పూర్. అందరూ ఏమనుకుంటారు, నాన్న మళ్ళీ వెళ్ళిపోయింది అనుకుంటారు. అలాగే చెప్తారు. ఏం చెప్తారు, పుట్టింట్లో అత్తారింట్లో దింపేసి జాగ్రత్తగా చూసుకుని ఆయన మెడ్రాస్ వచ్చి ఆయన కష్టాలు పడేవారు. యూ కుడ్ నాట్ బ్రింగ్ ద కిడ్స్ అండ్ ద ఫ్యామిలీ హియర్ కదండి. పుట్టింట్లో దింపేసి వెళ్ళారు అంతే. అందరూ ఏమంటారు, అలుగుతారు, వెళ్తారు. మా నాన్నమ్మకి అలకంటే ఏంటో అనుకున్నారు, ప్రేమ. షీఈ్ మోర్ ఎక్స్ప్రెసివ్. ఎవరైనా ఇంటికి వస్తే బయటకు వెళ్ళడానికి వీల్లేదు. బంధువులు వస్తే అలా అలాగే ఉండాలి.
ఆవిడ వండి పెడుతూ ఉంటుంది. నేను వెళ్ళిపోతాను, నాకు నేను నా చిన్నప్పుడు చూసిందే ఈ ఫ్రైడే ట్రైన్ ఎక్కాల్సిన 2 ఫ్రైడేల తర్వాత ట్రైన్ ఎక్కేవారు. ఓకే. షీ వాజ్ ప్రేమ పంచడంలో షీ ఇస్ ఎన్ ఎక్స్పర్ట్. సో అలగడానికి ఏముంది, ఆయన మీద అలిగేది 3 పిల్లలు పడతారు చెప్తారు ఈ సినిమా దగ్గర అలిగేసి వెళ్ళిపోయారు. కొంతమంది చెప్తారని, ఏమంటే ఏ మొగుడు పిల్లల మధ్యన ఉండవని. ఫ్యూ డేస్. నానమ్మ గారు ఏం చెప్తారు మీకు అసలు తాతగారి గురించి? లైక్ ఆయన స్ట్రగుల్స్ కానివ్వండి, ఆ తర్వాత సక్సెస్ కానివ్వండి, ఆ పేరు కానివ్వండి, ఇవన్నీ మీకు ఏ పాయింట్స్ కొన్ని పాయింట్స్ బాగా కనెక్ట్ అయి ఉంటాయి అంటే కదా అండి, మనకి? ఆయన గురించి చెప్పాలంటే నానమ్మ గారు చెప్పేవన్నీ ఎలా ఉంటుందంటే, ఆయన ఎంత కష్టపడి పైకి వచ్చారు, అలాగే బయటకు వెళ్తే వాట్ యూ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ పీపుల్. మిమ్మల్ని ఎప్పుడు అలా చూస్తారు. ఎస్వి రంగారావు గారు మనవడు అంటే ఎలా చూస్తారు, దాన్ని మీరు ఎలా కాపాడుకోవాలి. ఆయన కష్టంతో పాటు ఒక జనరేషన్తో అయిపోదు, జనరేషన్కి అది ఫాలోఅప్ చేయాలి. నెక్స్ట్ మీరు కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇలాంటివన్నీ చెప్పేవారు. ఆ ప్లస్ హిజ్ వర్క్, పని అంటే ఆయనకు పెద్ద ప్రేమ. ఆయనది ఒక లైబ్రరీ ఉంటుంది ఇంట్లో. యూస్ టు ఫాలో ఆల్ ఇంగ్లీష్, విలియం షేక్స్పియర్ అని ఆ బుక్స్ అని. అసలు ముట్టుకోదని కూడా ఉండదు. ఆ రూమ్లోకి ఎంట్రీ ఉండదు, తాళం వేసి ఉండేది మా చిన్నప్పుడు. సో అంత ఉంటుంది. అందులోకి వెళ్ళాలంటే యూ హ్యావ్ టు ఎర్న్ దట్ టు గో ఇన్ టు దట్ రూమ్ అనేట్. సో వీ హ్యావ్ టు టచ్ సంథింగ్ దెన్ ఆ రూమ్కి. ఓన్లీ వెరీ గెస్ట్ అని వస్తే ఆ రూమ్ ఓపెన్ చేసేవారు. కానీ హీ యూస్ టు హ్యావ్ ఆల్ డిక్షనరీస్ ఉండేది. ఎందుకంటే దెర్ ఇస్ అ డిఫరెంట్ ప్యాటర్న్ ఎవ్రీ ఇంగ్లీష్లో చాలా పదాలు ఉంటాయి, మనకి వాళ్ళకి తెలియదు. ఆయన కలెక్షన్లో పుస్తకాలు చూస్తే ఇవాళ అసలు ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఆయనకున్న వేరియస్ కలెక్షన్ ఇవాళ పబ్లిక్ దగ్గర కూడా ఉండవు. ఐ స్టిల్ హ్యావ్ దోస్ సమ్. కొన్ని నా దగ్గర, ఆయన పోయాక అందరూ కొంచెం అందరి దగ్గర గుర్తుగా అన్ని ఉంచుకున్నా. నా దగ్గర ఉన్న దాంట్లో దెర్ ఆర్ లాట్ ఆఫ్ వాల్యూమ్స్ ఆఫ్ డిక్షనరీస్. అన్ని వాల్యూమ్స్ లో కూడా మీరు చూస్తే ఎక్కడికక్కడ నోట్స్ ఉంటాయి. సరే ఒక పదాన్ని ఆయన అంటే ఎన్ని పుస్తకాలు చదువుకుంటారు ఆయన. ఓకే. ఆయన టైం దొరికినప్పుడు నావల్ డౌట్ అని డిక్షనరీలో మార్క్ చేస్తుంటారు. హీ ఆల్రెడీ వెల్ ఎడ్యుకేటెడ్, బట్ స్టిల్ హీ హ్యాడ్ ప్రిఫరెన్స్ ఇన్ రెఫరింగ్ ఎవ్రీథింగ్. సో ఇలాంటివన్నీ కూడా ముందు నుంచి ది వే వీఆర్ బ్రాట్ అప్ ఇస్ దట్ వీ హ్యావ్ టు ట్రీట్ ఎవ్రీబడి విత్ రెస్పెక్ట్. అలాంటి మా తాతయ్య గారు ఏది ఫాలో అయ్యారో మాకు అవన్నీ చెప్తూ వచ్చారు. నాన్నగారి ఇంటి ఎదురుగానే సావిత్రి గారి హౌస్. వీళ్ళిద్దరూ అసలు నటనలోనే కాదు, ఈవెన్ అదే అనుబంధం బయట కూడా మెయింటైన్ చేసేవాళ్ళు. చాలా క్లోజ్ గా ఉండేవారు. మా ఇంట్లో ప్రతి ఫంక్షన్ కి మా జనరేషన్ తెలిసి కూడా ఆంటీ ఉండేవారు. సావిత్రి గారి డాటర్ ఇస్ ఫస్ట్ ఇన్ ఎవ్రీథింగ్ ఇన్ మై ఫ్యామిలీ. సావిత్రి గారి గ్రాండ్ సన్స్, వీఆర్ ఆల్ గుడ్ ఫ్రెండ్స్. 2 generations తర్వాత కూడా వీఆర్ స్టిల్ టుడే వీఆర్ క్లోజ్ ఫ్రెండ్స్. ఓకే. సో ఎప్పుడు మాకు ఇప్పుడు మొన్న రీసెంట్ గా నేను చెన్నై వెళ్ళి చాలా రోజులు నా ఆంటీని విజిట్ చేశాను. సో సావిత్రి గారి డాటర్ని, విజయ గారిని. ఇట్ ఈస్ వెరీ క్లోజ్. షీఈ్ ఆల్సో వెరీ క్లోజ్. దర్ ఫ్యామిలీ ఈజ్ వెరీ క్లోజ్. ఆవిడ సావిత్రి గారు తాతయ్య గారు ఎంత క్లోజ్గా ఉన్నారో అలాగే మా ఆంటీ ఆ తర్వాత జనరేషన్ మేము వీరు వెరీ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని. చాలా వరకు సేమ్ ఫ్యామిలీ లాగే ఉంటాం.